అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 4వ సమావేశాలు ఆరంభమవుతున్నాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ, గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు వచ్చిన వారు స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్లో క్వశ్చన్ నెంబర్ 904 పురపాలక సంఘం మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి లేదండి, రెండవ ప్రశ్నకి కూడా లేదండి, మూడవ ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సుధాకర్ యాదవ్ గారు. నమస్కారం అధ్యక్ష. మైదుకూరు మున్సిపాలిటీ నందు అమృత్ స్కీమ్ గురించి మాట్లాడే అవకాశం కల్పించడానికి మీకు ధన్యవాదాలు. మన కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము మైదుకూరులో మొదలుపెట్టారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు కొన్ని మైదుకూరు మున్సిపాలిటీలో కొన్ని హామీలు వేయడం జరిగింది సార్. అక్కడ అమృత స్కీమ్ కింద సుమారు 99 కోట్ల రూపాయలు ప్రతి ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. దాని ప్రకారంగా ఈ అమృత స్కీము 2015లోనే మొదలైంది అధ్యక్ష గారు. 2015లో స్టార్ట్ అయితే అప్పుడు మైదుకూరులో 89 కోట్ల రూపాయలు అప్పుడు వర్క్ స్టార్ట్ చేసి టెండర్ పిలవడం జరిగింది. అప్పుడు సుమారు 36,875 మీటర్లు పైపులు కూడా కనెక్షన్ చేశారు. అయినా 2019 తర్వాత ఆ వర్క్ చేయకుండా నిలబెట్టేశారు. నిలబెట్టిన తర్వాత ఆ 36,875 మీటర్ల పైపులు ఎక్కడ పోయినవి. అది కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుకూరుకి వచ్చినప్పుడు అక్కడ చెప్పినటువంటి హామీలు వాటర్ స్కీమ్ ఒకటి, అదే రకంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ సీసీ రోడ్లు, అదే రకంగా పారిశుద్ధ సమస్యకు ఒక కాంపాక్ట్ వెహికల్ అని ఇస్తామని చెప్పి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది సార్. అయినా కూడా అవి ఇంతవరకు జరగలేదు. ఈ అమృత్ స్కీమ్ జరిగినటువంటి ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? అదే రకంగా సీసీ రోడ్లపైన డ్రైనేజ్కైనా సుమారు ఎస్టిమేట్ తయారు చేసి పంపించారు. అవి ఇంతవరకు దాన్ని ఇంకా అప్రూవల్గా అధ్యక్ష గారు. అదే రకంగా మాకు $75 crores అయితే అధికారులు అడిగితే మొత్తం టెండర్ ప్రాసెస్లో ఉందండి అని కావాల్సి కూడా డిలే చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నది, ఇది కొంచెం ఈ ప్రాసెస్ అనేది త్వరగా చేసి మనము ఈ 5,000 ఇళ్లకు కూడా, తుని మున్సిపాలిటీలో ఈ 5,000 ఇళ్లకు కూడా డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మొత్తం మీద అడిగారు. ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు రాష్ట్రంలో ఈ అమృత 1.0 కింద 2,559 కోట్లు 2014-19లో అప్పుడు శాంక్షన్ చేసింది అధ్యక్ష. దానికి గాను ఎక్స్పెండిచర్ 1,615 కోట్లు అయ్యి కొన్ని వర్క్స్ ఆగినాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో. అమృత్ 2.0 6,524 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ గత ప్రభుత్వం యొక్క ఆ వర్క్స్ అన్ని ఆగిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోజు యాక్చువల్గా 5,350 కోట్లు 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ మొత్తం ఆగిపోయింది. మొన్న జూన్కి అది ఎక్స్పైర్ కూడా అయిపోతే మళ్ళా దాన్ని రివైజ్ చేయించాం అధ్యక్ష. ఇప్పుడు అది రివైజ్ అయింది. అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద 2,882 కోట్లు యాక్చువల్గా మళ్ళీ శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఇది కాకుండా విశాఖపట్నం జీవీఎంఎస్కి 595 కోట్లు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్లు పిలిచాము. అక్టోబర్ 13వ తేదీ యాక్చువల్గా అది ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ అమృత్ 2.0 ఏదైతే 6,524 కోట్లు ఉందో
అది ఈరోజు యాక్చువల్ ఈవినింగ్ క్యాబినెట్లో పెడుతున్నాం అధ్యక్ష. క్యాబినెట్లో అప్రూవ్ అయితే వెంటనే దాన్ని కూడా టెండర్లు పిలిచి రాష్ట్రంలో మొత్తం 8,57,966 కనెక్షన్స్కి యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్, సర్ఫేస్ వాటర్ ఇచ్చే విధంగా యాక్చువల్గా ప్లాన్ చేసాం అధ్యక్ష. అయితే ఈరోజు రాష్ట్రంలో మొత్తం 39,91,225 హౌసెస్ ఉన్నాయి. దాంట్లో 25,63,593 హౌసెస్కి కనెక్షన్ ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే రాబోయే 2-3 సంవత్సరాలు కంప్లీట్ అవుతాం. ఈ కంప్లీట్ అయితే 8,57,966 హౌసెస్ పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తి కాగా అయినప్పటికీ 5,69,669 హౌసెస్కి ఇంకా కనెక్షన్కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలా. దానికోసం కూడా యాక్చువల్గా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక 25% ఇచ్చేదిగా చేశారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో అమృత్ స్కీమ్ కానీ, ఏఐబి కానీ, యుఐడిఎఫ్ కానీ, అందులో ఏఐబి మాత్రం అక్టోబర్ 13వ తేదీ టెండర్స్ ఓపెన్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మైదుకూరుకి వస్తే మైదుకూరు మున్సిపాలిటీకి వాటర్ సప్లై 3.73 MLD చేస్తున్నాం అధ్యక్ష. కానీ 2040కి తీసుకుంటే 12.45 ULB కావాలి. దానికి గాను ప్రజెంట్ 72 బోర్స్ ద్వారా యాక్చువల్గా వాటర్ డ్రా చేసి 3.73 MLD ఇస్తున్నాం. అయితే శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి సబ్సిడీ రిజర్వాయర్కి 0.18 TMC వాటర్ డ్రా చేసేటట్టుగా, అక్కడ నుంచి 11 కిలోమీటర్లు ఉండే మైదుకూరుకి యాక్చువల్గా వాటర్ సప్లై చేసేటట్టుగా ప్రాజెక్టు 99.7 crores యాక్చువల్గా అంతకుముందు ఏఐబిలో ఉంది అధ్యక్ష, సభ్యులు అడిగినట్టుగా. దాన్ని ఇప్పుడు అమృతలోకి ట్రాన్స్ఫర్ చేసాం 99.7 crores. ఈరోజు క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 872 మినిస్టర్ గారు సంజయరాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాల్లో 55,746 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం లేదండి. సి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. థ్యాంక్ యూ అధ్యక్ష. వనతాల రామకృష్ణ గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 55,746 కేంద్రాలు ఉంటే అందులో కేవలం 48,268 మంది మాత్రమే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష. మనకి ఇంచుమించు ప్రతి అంగన్వాడీకి ఒక్కొక్కరు ఉండి తీరాలి. ఎందుకంటే అంగన్వాడీ అన్నది ప్రతి పిల్లడికి ముందు అది ప్రారంభమైన విద్యా దశ అంత జీవితంలో. తల్లిదండ్రుల తర్వాత మొదట వెళ్ళేది అంగన్వాడీకి వెళ్తారు అధ్యక్ష పిల్లలు. అందువల్ల అవి వేకెన్సీస్ అన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దాంతోపాటు జాతీయ విద్యా విధానం 2020లో ఒక స్టడీ చేశారు అధ్యక్ష. పిల్లలు ఇప్పుడు కూడా 5 సంవత్సరాల లోపలే వాళ్ళలో ఉన్నటువంటి 85% వాళ్ళ మెదడు బ్రెయిన్ ఎక్కువగా వికసిస్తుంది. అందువల్ల అక్కడే అంగన్వాడీ సెంటర్స్లోనే ఒక ఎడ్యుకేషన్ సెంటర్స్గా కేంద్రం తీసినటువంటి నిర్ణయం ప్రకారంగా మీకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో మొదట 5 సంవత్సరాల్లోనే 19% వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? పిల్లలు కేవలం పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళకు మంచి విద్యా బోధనకు సంబంధించి ఆటల ద్వారా విద్యలు వచ్చే విధంగా, వాళ్ళు వికసించే విధంగా, వాళ్ళకైతే 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 6 సంవత్సరాల లోపలే జరుగుతుంది అధ్యక్ష. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అన్నది మీ ద్వారా మంత్రివర్యులను అడుగుతుంది. నెక్స్ట్ ప్రశాంత్ రెడ్డి గారు. ఆమె కూడా కూర్చున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు సూపర్ 6 సూపర్ హిట్ చేసిన నిజమైన సంక్షేమాన్ని ప్రజలకి అందించిన